యుద్ధం ఆగిపోయిందా, యుద్ధం పాజ్ అయిందా, ఆర్ యుద్ధం కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అవ్వబోతుందా? ఆపరేషన్ సింధూర్ పాజ్లో ఉందా? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్లా? ఆపరేషన్ సింధూర్ ఫ్లాపా? సీజ్ ఫైర్ అంటే ఏంటి? సీజ్ ఫైర్ మన దగ్గర నుంచి వచ్చిందా, పాకిస్తాన్ నుంచి వచ్చిందా? ఇద్దరు కాంప్రమైజ్ అయ్యామా? యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రోల్ ఏంటి? ఇవన్నీ మనం చాలా స్మూత్గా వివరంగా ల్యాగ్ లేకుండా 5 నిమిషాల్లో నేను చెప్పడం ట్రై చేస్తాను. వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ సెల్యూట్ టు అవర్ ఇండియన్ సోల్జర్స్. ఇది మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ 3-4 రోజులు మనం ప్రశాంతంగా గుండె మీద చేసుకొని పడుకున్నామంటే దానికి కారణం మన ఇండియన్ సోల్జర్స్. ఎవ్రీ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. సో మనం డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. సీజ్ ఫైర్. ఈ సీజ్ ఫైర్ అంటే చాలామంది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు సలార్ లాంటి మూవీలో సీజ్ ఫైర్ చూసినప్పుడు కూడా మీకు అర్థమై ఉంటుంది. సీజ్ ఫైర్ అంటే స్టాప్ ద ఫైర్, అంటే ఇండైరెక్ట్గా ఇంకా వార్ ఆపండి అని చెప్పి. సో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎవరి తరపు నుంచి వచ్చింది? పాకిస్తాన్ వెనక తగ్గి వచ్చిందా, ఇండియా వెనక తగ్గి వచ్చిందా, ఇద్దరి దగ్గర నుంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి వచ్చిందా అంటే ఇండియా దగ్గర నుంచి అయితే అస్సలు రాలేదు. ఈ సీజ్ ఫైర్ అనేది రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అడుక్కున్నారు. ఎవరు? పాకిస్తాన్. ఇది ఎప్పటి నుంచి అడుక్కుంటున్నారు? 2 రోజుల నుంచి మన దగ్గరికి డైరెక్ట్గా రాకుండా యూఎస్ ఛానల్స్ యూజ్ చేసుకొని యూఎస్ వాషింగ్టన్ డీసీ దగ్గరికి వెళ్ళడం ఇన్ ద సెన్స్ కమ్యూనికేషన్ అలా ఛానలైజ్ చేసి అడుక్కున్నారు. బాబు ఈ యుద్ధాన్ని ఆపండి అంటే సీజ్ ఫైర్ అంటే స్టాప్ ది వార్, స్టాప్ ది ఫైర్ అని చెప్పి. బట్ మనం ఆపలే. ఎందుకు ఆపలేదంటే నిన్న నైట్ చాలా డ్యామేజ్ జరిగింది. అది ఓన్లీ పాకిస్తాన్ ఆ కొడుకులకే తెలుసు. వాళ్ళకి ఎన్ని జరిగినా వాళ్ళ ముందే అందరూ చచ్చినా కూడా మమ్మల్ని అందరూ బతికే ఉన్నారన్నట్టు చెప్తారు. సో వాళ్ళ గురించి పక్కన పెడితే మే 12వ తారీఖున మన ఎంఈఏ అఫీషియల్ రివ్యూ చేసి మొత్తం స్టాట్స్ అన్నీ ఇస్తారు. సో 2 రోజులు ఆగితే ఈ 2 రోజులు చాలా వస్తాయి. అవి కరెక్ట్ స్టాట్స్ కావు. 2 రోజులు ఆగితే ఎంఈఏ అనౌన్స్ చేస్తుంది అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, వాళ్ళ సైడ్ నుంచి ఏవేవి డిస్ట్రక్షన్లు జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఇన్ని టెర్రర్ క్యాంప్స్ లేపేసాము, మొత్తం మన స్టాట్స్ కూడా మన సైడ్ నుంచి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సివిలియన్స్ చనిపోయారు, వాళ్ళ సైడ్ ఎంతమంది సివిలియన్స్ చనిపోయారు, వాళ్ళ మిలిటరీ ఎంత డ్యామేజ్ అయింది, మొత్తం అంత వస్తుంది. బట్ పాకిస్తాన్ వేరే ఆల్రెడీ డ్యామేజ్డ్, అది వాళ్ళకి తెలుసు. ఇంకా వాళ్ళు నష్టపోవడానికి ఏం లేదు. అదొక దరిద్రపు కోటి కంట్రీ. సారీ టు యూజ్ దిస్ వర్డ్స్. అదొక దరిద్రపు కోటి కంట్రీ. వాళ్ళు ఆల్రెడీ ఫినాన్షియల్గా, ఎకనామికల్గా అన్ని విధాలుగా సంకనాగిపోయారు. సో వాళ్ళు కొత్తగా నష్టపోవడానికి ఏం లేదు. బట్ వాళ్ళకి ఏమనిపించింది అంటే ఇంకొక 2 రోజులు కానీ జరిగితే ఈ భూమి మీద పాకిస్తాన్ ఫ్లాగ్ అనేది కూడా ఉండదని వాళ్ళకి అర్థమయ్యి రిక్వెస్ట్ కాదు కదా, బతిమాలడం కూడా కాదు, రిక్వెస్ట్ అనేది తెలుగులో బతిమాలడం అంటారండి, అడుక్కున్నారు. ఎలా అడుక్కున్నారంటే యూఎస్ గవర్నమెంట్ అడుక్కున్నారు. యూఎస్ గవర్నమెంట్ అడుక్కున్నా కూడా మనం ఒప్పుకోలే, మనం అలా కానిస్తూనే ఉన్నాం. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3:35 మళ్ళీ మనల్ని అడుక్కున్నారు. అడుక్కున్న తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ మనం దానికి అగ్రీ చేసాం. సో సమ్మరైజింగ్ దిస్, సీజ్ ఫైర్ అనే అగ్రిమెంటు మనము అప్రోచ్ అవ్వలేదు, మనం రిక్వెస్ట్ చేయలేదు. నా కొడుకులు అడుక్కుంటే నిన్న గట్టిగా చెక్కేసిన తర్వాత ఈరోజు మనం అప్రూవ్ చేసాం. అండ్ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ కాంటెక్స్ట్, సీజ్ ఫైర్ అంటే ఇంకా యుద్ధం అయిపోయినట్టు కాదు. ఇంతకుముందు కూడా ఈ దొంగ కొడుకులు సీజ్ ఫైర్ అని చెప్పి టెర్రర్ అటాక్స్ చేశారు. బట్ మనం ఒక కండిషన్ మీద, అగ్రిమెంట్ మీద ఒప్పుకున్నాం. ఆ కండిషన్ ఏంటంటే ఇప్పుడు సీజ్ ఫైర్ అయ్యింది. సీజ్ ఫైర్ అంటే ఇప్పుడు ఎటువంటి టెర్రర్ అటాక్స్ కానీ ఎటువంటి యుద్ధం కానీ చేయకూడదు. ఇట్ కుడ్ బి ఆన్ ల్యాండ్ ఆర్ ఎయిర్ ఆర్ ఆన్ సీ. బట్ ఎటువంటి టెర్రర్ అటాక్స్ జరిగితే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాదు, మీరు కానీ టెర్రర్ అటాక్స్ ఏమైనా జరిగితే ఇంకా అఫీషియల్ యాక్ట్ ఆఫ్ వార్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా యుద్ధమే, ఇంకా అఫీషియల్ యుద్ధమే అని చెప్పి ఆ కండిషన్ బేసిస్ మీద మనం అగ్రీ చేయడం వల్ల ఇప్పుడు వార్ అనేది పాజ్ అయింది అనుకోండి. ఇట్స్ నాట్ స్టాప్డ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాజ్. ఎవరు అడుక్కున్నారు? పాకిస్తాన్ ఆ కొడుకులు అడుక్కున్నారు. ఎందుకు అడుక్కున్నారంటే నిన్న చాలా డ్యామేజ్ అయింది వాళ్ళకి. ఎంతరా డ్యామేజ్ అయిందంటే వాళ్ళ ఎయిర్ బేస్ సంకనాగిపోయింది, వాళ్ళ ఎయిర్ రాడర్స్ సంకనాగిపోయింది. లేమ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్స్ మొత్తం మొగ్గలేసింది. సో ఒక యుద్ధంలో మెయిన్గా ఎయిర్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని చాలా దారుణంగా డ్యామేజ్ చేసాం. అండ్ వాళ్ళ ఎకో సిస్టమ్ కూడా చాలా దారుణంగా డ్యామేజ్ చేసాం. వాళ్ళు ఎంత వర్స్ట్గా కొడుకులు అంటే వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ వేశారంటే ఎప్పుడు సివిలియన్స్ని వెపన్స్ లాగా, షీప్స్ లాగా, షీల్డ్స్ లాగా యూజ్ చేయకూడదు. మనం అలా యూజ్ చేయం. బట్ నా కొడుకులు మిసైల్స్ ఎలా డిప్లాయ్ చేశారంటే సివిలియన్స్ ఉండే దగ్గర ప్లేస్ నుంచి డిప్లాయ్ చేస్తున్నారు. సో దట్ డిప్లాయ్ చేయగానే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయిందని చెప్పి. ఆ ట్రిగ్గర్ అయిన పొజిషన్కి మనం మిసైల్ చేస్తాం. అప్పుడు అది వెళ్ళి సివిలియన్స్ మీద పడుతుంది. సివిలియన్స్ చచ్చిపోతారు అక్కడ. వాళ్ళ సివిలియన్స్ మన మీద బ్లేమ్ వేస్తారన్నమాట. అంత చెత్తనా కొడుకులు మాటలు. అన్ని దొంగ దెబ్బలు చేసేవే. డైరెక్ట్గా వచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు, ఏమీ లేదు. సో ఓవరాల్గా అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళ ఎయిర్ బేస్ అనేది
సంకన ఆగిపోయింది. సో వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయలేరు. ఇంకొన్ని రోజులు ఈ ఒక్క నైట్, బిలీవ్ మీ, ఈ ఒక్క నైట్ కానీ కంటిన్యూ అయ్యి ఉంటే మ్యాప్లో నుంచి వాళ్ళు పోదురు. సో అది భయపడి 2 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తే, ఈరోజు కూడా పాకిస్తాన్ డీజీఎం వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తే 3:35 మనం 6 o'clockకి మనము అప్రూవ్ చేసాం. అదే ఎంఈఏ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అది కూడా చూడండి, వెరీ షార్ట్ స్టేట్మెంట్. ఇలా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయ్యింది, ఇప్పుడు ఆపేస్తున్నాం, వివరణ మే 12న రివ్యూ ఉంది, రివ్యూలో చెప్తా అని చెప్పి. సో ఓవరాల్గా జరిగింది ఇది. సో దీనివల్ల మనం ఏందిరా సాధించో, యుద్ధం వల్ల ఏం సాధించో అంటే, ఫస్ట్ థింగ్ ఆపరేషన్ సింధూర్ ఈజ్ సక్సెస్ఫుల్. మనం ఏదైతే మోటోతో మనం స్టార్ట్ చేసామో, మనం ఆ మోటో కంప్లీట్ చేసాం. ఆ టెర్రర్ క్యాంప్స్ అన్నీ లేపేసాం. పాకిస్తాన్ మిలిటరీ సిస్టమ్ని సంకనాకించాం. వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ సంకనాయిపోయింది, ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది, వాళ్ళు ఆల్రెడీ అడుక్కుంటున్నారు. సో దీనివల్ల వాళ్ళకి మనం ఏం సూచన ఇస్తున్నామంటే, మేము పిరికి పందల్లా మీలా ఉండట్లేదు, మీరు కానీ ఎటువంటి ఇలాంటి దొంగ అటాకులు చేస్తే రిజల్ట్ ఇలా వస్తుంది, సో దట్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారని. బట్ నేనేం చెప్తానంటే, వాళ్ళు ఆల్రెడీ నష్టపోయిన దేశం, ఆల్రెడీ అన్నీ తెగించిన దేశం, వాళ్ళకి కొత్తగా పోవడానికి ఏం లేదు. ఎంత సీజ్ ఫైర్ అయినా, ఎంత వార్ పాజ్ అయినా వాళ్ళు ఏదో ఒక దొంగన ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ మనం వాళ్ళలాగా ఫేక్ రికార్డ్స్ చెప్పకూడదు. 100% వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ లేపేసాం కదా, నో, మనం ఒక 90% లేపేసాం. బట్ స్టిల్ ఛాన్సెస్ ఆర్ దేర్ వాళ్ళు ఇంకో అటాక్ చేయడానికి. సో ఆ రివ్యూ బేసిస్ మీదే, ఆ రివ్యూతోనే మన గవర్నమెంట్ వస్తుంది, ఎంఈఏ అనౌన్స్ చేస్తుంది 12th May. మనం చూద్దాం నెక్స్ట్ మన ప్లాన్స్ ఏంటి, దాని తర్వాత మనము ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలని. సో దిస్ డజంట్ మీన్ వార్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ స్టాప్డ్ అని కాదు, పాజ్ అయింది. చూద్దాం నెక్స్ట్ మూవ్స్ బట్టి ఎలా ఉంటుందో. బట్ ఓవరాల్గా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన టేక్ అవే ఏంటంటే, ఇందులో అప్పర్ హ్యాండ్ మందే. ఆపరేషన్ సింధూర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. పాకిస్తాన్ ఎయిర్ బేస్ని, ఎయిర్ రాడార్స్ని సంకనాకించడం అండ్ అన్నిటిలో కూడా మనదే అప్పర్ హ్యాండ్స్ ఉంది. బట్ ఈ ప్రక్రియలో మనం కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్న కొంతమంది సివిలియన్స్ చనిపోయారు, మన సోల్జర్స్ చనిపోయారు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, సెల్యూట్ ఫర్ దెమ్. ఆ స్టాట్స్ అన్నీ అది మన May 12 రివ్యూలో ఎలాబరేటివ్గా మొత్తం చెప్తారు. మొత్తం ఎలా జరిగింది, ఎంతమంది సివిలియన్స్ చనిపోయారో, మన ఎంత నష్టపోయారో, వాళ్ళని నష్టపోయారు అనేది. సో ఓవరాల్గా సీజ్ ఫైర్ జరిగింది, దాని మీనింగ్ ఇది చెప్పడం కోసం వీడియో చేసే ప్రయత్నం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. జై హింద్.